అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. ఏడుపు మొహం పెట్టి కిందకి వంగి కాళ్ళు తాకుతుంటే ఇందు అని పిలిచింది శైలజ. ఇద్దరు ఉలిక్కిపడి డోర్ వైపు చూడగానే అదే అదునుగా చూసి అతన్ని వెనక్కి నెట్టేసి అక్కడి నుండి పరిగెత్తింది. ఇక అలా పరిగెడుతుంటే నడుముకి చేతులు పెట్టుకుని సైడ్ స్మైల్తో చూస్తున్నాడు హేమాంష్. పైన బోల్ట్ పెట్టడంతో అది అందక మళ్ళీ ఏడుపు మొహంతో వెనక్కి తిరిగి తల వంచి చూస్తూ ఉంది. ఆమెనలా చూస్తూ సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంటే దగ్గరికి వచ్చి, ఏంటి, నాకు దూరంగా పారిపోవాలని చూస్తున్నావా? అది నీ వల్ల కాదు. పిల్ల పిచ్చుక తెలివితేటలు ఉపయోగించకు అంటుంటే, ఏంటి, నావి పిల్ల పిచ్చుక తెలివితేటలా? లేదు, నాకు బాగా తెలివింది. నేను 7th క్లాస్లో క్లాస్ ఫస్ట్ వచ్చాను. అందరూ నన్ను చాలా మెచ్చుకున్నారు. అచ్చా, అవునా? అయితే నా నుండి తప్పించుకో. నీకు తెలివుందని నమ్ముతాను అంటుంటే వేలగా చూసింది అతన్ని. ఏంటి, మాట రావట్లేదా? నీ వల్ల కాదా, లేక అంత తెలివి లేదా? కాళ్ళు పట్టుకుంటే తెలివుందని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను అన్నాడు ఒక హైబ్రో ఆప్ చేస్తూ. కానీ నేనేం తప్పు చేయలేదు కదా, నీ కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి? గాడిద దున్నపోతు అని తిట్టావు కదా, అది తప్పు కాదా? ముందు నువ్వు తిట్టావు కదా, అందుకే నేను తిట్టాను. అదంతా నాకు అనవసరం. నువ్వు బయటకెళ్ళాలి అంటే నా కాళ్ళు పట్టుకొని సారీ చెప్పాల్సిందే. అప్పటి వరకు వెళ్ళనివ్వవా? చెప్పానుగా వెళ్ళనివ్వనని. అత్తయ్య పిలుస్తోందిగా, పిలవనివ్వు. నేను అత్తయ్యకి కంప్లైంట్ ఇస్తాను. ఇవ్వు. నాకేమైనా భయం అనుకుంటున్నావా మీ అత్తయ్యకి అంటుంటే, ఇకేం చెప్పినా లొంగడని అర్థమయ్యి తనకిష్టం లేకపోయినా కిందకి వంగి అతని కాళ్ళని టచ్ చేస్తుంటే దబదబా వాయిస్తున్న డోర్ సౌండ్కి ఉలిక్కిపడి చూసింది. నువ్వు ముందు పని కానివ్వు అంటుంటే ఆమె చేతులు అతని కాళ్ళని తాకుతాయనగా దూరం జరిగి అక్కడి నుండి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. అంత త్వరగా ఎక్స్క్యూజ్ చేశాడు అనుకుంటున్నారేమో. కాదు. రేయ్, ఏం చేస్తున్నారా లోపల అన్న అరుపు వినిపించి అమ్మయ్య అనుకుంటూ, అత్తయ్య, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలుసా అని అతన్ని కోపంగా చూస్తూ కంప్లైంట్ ఇస్తుంటే అతనికేం పట్టనట్లు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాడే అని కంగారుగా అడిగింది. ఏమైనా చేశాడేమో అని భయం వేసి. అయితే ఏం జరిగిందంటే అని వాళ్ళిద్దరి మధ్య జరిగింది మొత్తం వివరించి అతనిని తిట్టినందుకు మీ అబ్బాయి కాళ్ళు పట్టుకొని సారీ చెప్పాలంట అత్తయ్య. ఇదేమైనా న్యాయంగా ఉందా చెప్పండి అని అడుగుతుంటే వాళ్ళ గొడవని షాకింగ్గా చూస్తూ ఉంది. ఏమైందత్తయ్య అలా చూస్తున్నారు? మీ అబ్బాయి అలా చేయడం తప్పు కదా, చెప్పండి అంటుంటే, వాడు అంత చేశాడా? అవును, అంతలా భయపెట్టించాడు. రూమ్లో జరిగింది పూసగుచ్చినట్లు చెప్పింది పాప. షాక్ కొట్టకుండా ఏం చేస్తుంది చెప్పండి? వాడికి ఇందు అంటే ఇష్టం మొదలవుతుందా? అందుకే అలా చేస్తున్నాడా? ఏదేదేనేం, ఇది చెప్పేది వింటుంటే దీని మీద ఇప్పుడిప్పుడే ఇష్టం కలుగుతుందేమో అనిపిస్తోంది అనుకుంటూ ఉండగా, చెప్పండి అత్తయ్య అంటూ ఆమె చేయి పట్టి ఊపుతుంటే, అబ్బబ్బా, ఏంటి మీ గొడవ? ఈరోజు ఎంగేజ్మెంట్, ఇలా గొడవలు పెట్టుకుంటూ కూర్చుంటే ఇక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి. పద, నాకు పనిలో హెల్ప్ చేద్దువు అంటూ లాక్కుపోయింది. అత్తయ్యకి ఏమైంది, ఆయన నన్ను అంతలా ఏడిపించాడు అని చెబుతుంటే అంత తేలికగా తీసుకుంది అనుకుంటూ తన వెనకాలే వెళ్ళింది. ఎందుకో తెలియదు కానీ హేమాంష్ హాల్లో ఉన్నాడా అని తెలియకుండానే తన కళ్ళు స్కాన్ చేయడం మొదలుపెట్టాయి. ఎక్కడా కనిపించలేదు. ఆయన కోసం నేనెందుకు వెతుకుతున్నాను? ఆయన నన్ను ఏడిపించాడు కదా, కనబడితే ఏదో ఒకటి అంటాడు. ఇప్పుడు నేను ఆయన కాళ్ళు పట్టుకోలేదని మళ్ళీ పట్టుకునేలా చేస్తాడేమో. అమ్మో, ఆయన కంటపడకుండా చూసుకోవాలి అనుకుంటూ హేమాంష్కి కనిపించకుండా తిరుగుతోంది ఇందు. వదిన, ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది. ఎక్కడైనా ఉన్నాడా అని దొంగచూపులు చూస్తున్న ఇందుని అయోమయంగా చూస్తూ, ఏం లేదు నేహా, అత్తయ్యకి పనిలో సహాయం చేస్తున్నాను అనింది. ఇక ముహూర్తం టైం దగ్గర పడుతుంటే అప్పుడే అక్కడికి వచ్చింది ఒక అమ్మాయి. మేడం, మేకప్ వేయాలన్నారు? అవునమ్మా, ఇదిగో ఈ అమ్మాయికే అనగానే అయోమయంగా చూసింది బ్యూటీషియన్. తను అంటుంటే, అవునమ్మా, తనకే మేకప్ వేయాలి. ఓకే, మెచ్యూర్ ఫంక్షన్నా అనగానే అర్థం కానట్లు చూస్తోంది ఇందు. అంటే ఏంటి అని. అయ్యో అది కాదమ్మా, ఎంగేజ్మెంట్ అనింది శైలజ. ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయినట్లు షాక్ అయి చూస్తోంది బ్యూటీషియన్. ఏంటమ్మా అలా చూస్తున్నావు? త్వరగా వెళ్ళు, లేట్ అవుతుంది. ఇందు,
నువ్వు స్నానం చేసి నేహ ఇచ్చిన లెహంగా వేసుకుని రెడీగా ఉండు, తనొస్తుంది అంటూ పంపించగానే, ఏంటి మేడం, అంత చిన్న అమ్మాయికి ఎంగేజ్మెంట్ ఏంటి అని అయోమయంగా అడుగుతుంటే, వెనకట మాకు 10 ఏళ్లకే పెళ్లి చేసేశారు. అది చట్టరీత్యా నేరం కదా. ఆ నేరాలు ఘోరాలు మాకెందుకమ్మా. మా ఫ్యామిలీ, మేము చాలా హ్యాపీగా బ్రతుకుతున్నాం. అది నా మేనకోడలు పరిస్థితుల ప్రభావం వల్ల తొందరగా పెళ్లి చేయాల్సి వస్తుంది. అయినా పెళ్ళనగానే అమ్మాయిని ఏదో చేసేస్తారు అని ఎందుకు భయపడాలి? అందరూ అలాగే ఉండరు కదా. పెళ్ళంటే నా దృష్టిలో తనని ఈ ఇంటికి కూతుర్ని చేసుకుంటున్నామని అర్థం. నా కోడలు శాశ్వతంగా నా దగ్గర ఉండిపోవాలని నా స్వార్థం. పెళ్లి పేరుతో జీవితాంతం నా దగ్గరే ఉంటుంది అంటుంటే, మొదటిసారి అలా మాట్లాడుతున్న ఒక గొప్ప మనసున్న మనిషిని చూసింది ఆ బ్యూటీషియన్. రియల్లీ యు ఆర్ గ్రేట్ మేడం. చిన్నగా నవ్వి, నా కోడల్ని అందంగా రెడీ చేయి, నా కొడుకు చూడగానే ఫ్లాట్ అయిపోవాలి అనింది. ష్యూర్ మేడం అనింది నవ్వుతూ. ఇక బ్యూటీషియన్ లోపలికి వచ్చేసరికి ఇందు ఫ్రెష్ అయి శైలజ వేసుకోమన్న లెహంగా వేసుకొని రెడీగా కూర్చుంది. కానీ ఎంగేజ్మెంట్ అంటే హేమంష్ తన ఎదురుగా ఉంటాడు. అప్పుడు అతన్ని ఎలా ఫేస్ చేయాలా అని ఆలోచిస్తోంది. ఇక లోపలికి వెళ్ళిన బ్యూటీషియన్ ఇందుని మిర్రర్ ముందు కూర్చోబెట్టి తన చేతులకి మెహందీ వేయడంలో పడింది. నేహ తనని రెడీ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ కూర్చుంది. ఇందుకి మెహందీ అంటే చాలా ఇష్టం. సంబరంగా చూస్తోంది తను వేస్తుంటే. ఇక తనకి మేకప్ బిజీలో వాళ్ళుంటే పంతులు గారు ఎంగేజ్మెంట్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇక ఎంగేజ్మెంట్ టైం కూడా అవడంతో హేమాన్షిని రెడీ అయ్యి రమ్మని చెప్పింది శైలజ. ఇక బ్లాంక్గా వెళ్ళి డ్రెస్ వేసుకొని హెయిర్కి జెల్ రాసుకొని కోమ్ చేసుకొని లైట్గా పర్ఫ్యూమ్ కొట్టుకొని బయటకొచ్చాడు. ఇక అబ్బాయిని కూర్చోబెట్టి పూజ జరిపిస్తున్నాడు పంతులు గారు. గణపతి పూజ పూర్తవడంతో అమ్మాయిని తీసుకురమ్మని చెప్పారు. లావెండర్ కలర్ లెహంగా, అదే కలర్ దుపట్టాతో, లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ థ్రెడ్ వర్క్తో, అక్కడక్కడ స్టోన్స్తో, రిచ్ లుక్తో చిన్నారి హైందవికి మాత్రమే కుట్టారేమో అన్నంత పర్ఫెక్ట్గా ఉన్న లెహంగా, మెడలో డైమండ్ జ్యువెలరీ, నడుముకి డైమండ్ సన్నటి నడుం పట్టి, కిందకి పూసలతో అలా అలా ఆమె నడకకి తాళం వేస్తున్నట్లు ఊగుతున్నాయి. టాప్కి బాటంకి మధ్యన సన్నటి నడుము పాల మీగడలా మెరిసిపోతోంది. చేతులకి లావెండర్ కలర్లో మట్టి గాజులు. అవి ఓల్డ్గా కాకుండా రిచ్ లుక్తో చాలా అందంగా మెరిసిపోతున్నాయి. స్టోన్స్తో కళ్ళకి కాటుక, పెదాలకి లైట్గా లిప్స్టిక్, చేతులకి కొత్తగా చేరిన మెహందీ, నుదిటిన స్టోన్ స్టిక్కర్. ఇక టోటల్గా బాపు బొమ్మలా అలా నడుచుకుంటూ వస్తుంటే ఎలా ఉంటుందో అంత అందంగా ఉన్న ఆమె రూపానికి అతని కళ్ళు అలాగే ఫ్రీజ్ అయిపోయాయి. వచ్చిన గెస్ట్లందరూ కూడా హైందవిని చూసి కళ్ళు నోరు తెరిచేశారు. అంత కుందనపు బొమ్మని మొదటిసారి చూస్తున్నట్లుగా. ఎందుకో ఆమె రూపం అందరినీ ఆకర్షించేలా ఉంటుంది. మరి ఇక దగ్గరికి వచ్చి హేమంష్ పక్కన కూర్చుంది. అతన్ని ఫేస్ చేయాలంటే భయమేస్తోంది. అతని చూపులు మళ్ళీ అలాగే ఉన్నాయి, ఏం మారలేదు. మీరేంటి అలా చూస్తున్నారు అని అడిగింది చిరుకోపంగా. నా కళ్ళు నా ఇష్టం, నేను చూస్తున్న వైపు నువ్వెందుకున్నావు అంటుంటే గుడ్లు తేలేసి చూస్తోంది అతని ప్రశ్నకి. ఇక పంతులు గారు ఇద్దరితో పూజ జరిపిస్తుంటే పూజ పూర్తి చేసి చేతిలో బట్టలు పెట్టారు రాఘవ గారు. ఇక వాటిని మార్చుకోమని చెప్పడంతో మళ్ళీనా అన్నాడు విసుగ్గా హేమాన్ష్. అవును నాన్న, ఈ ఒక్కసారికి మార్చుకుంటే సరిపోతుంది. చేంజ్ చేసుకోకపోతే ఏమవుతుందేమో. ఇవి ఎంగేజ్మెంట్కి తెచ్చిన బట్టలు, ఖచ్చితంగా ఇవే వేసుకోవాలి. త్వరగా వెళ్ళండి బాబు అంటుంటే ఇక చేసేది లేక అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇద్దరు. ఈసారి గ్రీన్ కలర్ లెహంగా, ఇది కూడా చాలా అందంగా ఉంది. దానికంటే 10 రెట్లు ఎక్కువ డ్రెస్ చేసుకునే ప్రాసెస్లో మేకప్ చెరిగిపోవడంతో మళ్ళీ ఒకసారి టచ్అప్ ఇచ్చి పంపించింది. ఇద్దరిని కూర్చోబెట్టి ఒక్కొక్కరిగా అందరూ వచ్చి ఆశీర్వదించి ఫొటోస్ దిగుతున్నారు. పంతులు గారు, మీరు తర్వాత అయినా ఫొటోస్ దిగొచ్చు, ముందు కార్యక్రమం జరగనివ్వండి అంటూ ఇద్దరి చేతులలో బాక్సులు పెట్టి రింగులు మార్చుకోమని చెప్పడంతో అప్పుడు చూసింది అతన్ని. తలెత్తి సేమ్ అదే కలర్ శర్వానీలో రాజకుమారుడిలా ఉన్నాడు. తను కూడా క్షణం చూసిందతన్ని. ఇంకా ఇంకా చూడాలనిపిస్తోంది. కానీ ఎందుకు? ఇద్దరం గొడవ పడ్డాం కదా అనుకుంటుంటే మళ్ళీ దొరక్కపోవు అన్నట్లు చూస్తున్నాడు చూపులతోనే కాల్ చేసేలాగా. బాబు, ముందు మీరు రింగ్ తొడగండి అంటుంటే తన రైట్ హ్యాండ్ అతని చేతిలోకి తీసుకోగానే ఎందుకో తెలీదు గుండె జల్లుమంది ఇందుకి.
ఆమె చెయ్యి పట్టుకున్న హేమాంష్ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. అంత షాకింగ్లోనే జరిగిపోతోంది. ఇక ఆమె రింగ్ ఫింగర్కి రింగ్ తొడిగేశాడు చాలా కోపంగా. అలా తొడిగే ప్రాసెస్లో ఇందుకి చాలా నొప్పొచ్చింది. అక్కడ అందరూ ఉన్నారని అరవట్లేదు కానీ లేకపోతే కోపంతో గట్టిగా అరిచేదే. ఇక తనేం తక్కువ అనుకుంటూ అతని చేయి తీసుకొని కోపంగా ఆమె కూడా వేలికి నొప్పి పుట్టేలా పెట్టింది. బాబు రాక్ కదా, ఎలాంటి నొప్పి కలగలేదు. సైలెంట్గా ఉన్నాడు. కానీ అతని ఫేస్లో మాత్రం రౌద్రం అలాగే ఉంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నాడుగా, ఎందుకంత కోపంగా ఉన్నాడు అని మనసులో అనుకుంది ఇందు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.